నమస్తే. ఎంటీవీ తెలుగు బిగ్ న్యూస్ టైం స్పెషల్ ప్రోగ్రాం. ఈరోజు రాజకీయాల్లో అన్ని సామాజిక వర్గాలు ఆయా పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా కానీ ఎంపీ అభ్యర్థులుగా కానీ సీట్లు ఆశించడం సహజం. కొన్ని ఈక్వేషన్స్ వల్ల టిక్కెట్లు కొన్ని సామాజిక వర్గాలకి రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఊహించిన అభ్యర్థులకి టికెట్లు రావచ్చు. ప్రస్తుతం 2024 ఎన్నికలన్నీ కూడా సామాజిక వర్గాల వారీగా జరిగే ఎన్నికలే ప్రధాన అంశంగా మారింది. ఒకప్పుడు ఆ నాయకుడు సమర్థతను బట్టి టికెట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓట్ల రాజకీయం కోసం రాజకీయ పార్టీలు సామాజిక వర్గాలని తమ వైపు తిప్పుకునేలా ప్రయత్నాల్లో భాగంగా రకరకాలు జరుగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నారు. పొత్తుల్లో మరి టీడీపీ 145, జనసేన పార్టీ 21 టికెట్ల అసెంబ్లీ స్థానాల్లో, అదేవిధంగా ఎంపీ అభ్యర్థులు ఒకటి కాకినాడ, ఒకటి బందరు జనసేన అభ్యర్థులు ప్రకటించారు. అదేవిధంగా టీడీపీ కూడా 145 అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించుకున్నారు. ఎంపీ అభ్యర్థులు కూడా దాదాపుగా ప్రకటించారు, 1-2 మినహా. బీజేపీ ప్రకటించిన 10 అసెంబ్లీ స్థానాల్లో 6 ఎంపీ స్థానాల్లో ఆయా వర్గాలకి సామాజిక వర్గాల వారీగా టికెట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక నానుడు అయితే వచ్చింది. కాపు సామాజిక వర్గం చాలా కీలకంగా ఉంది. కాపు సామాజిక వర్గం జనసేనకి అనుబంధంగా లేకపోతే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వం, క్యాడరు, ఓటర్లు బలీయంగా ఉన్నారు. అటు రాయలసీమలో కానీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో కానీ. ప్రస్తుతం బీజేపీ ప్రకటించిన 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లో ఎక్కడా కూడా కాపులకి టిక్కెట్లు బీజేపీ ఇచ్చే అవకాశం ఎక్కడ కనిపించలే. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాపు సేన, మరి ఇంతకుముందు చేకొండ హరివంశరావు గారు ఉండేవారు, మరి పవన్ కళ్యాణ్ గారు, మరి చేకొండ హరివంశరావు గారు గొడవలు పడలేదు. కానీ కొన్ని సలహాలు మాత్రం ఇచ్చారు. జనసేన పార్టీ బలోపేతానికి ఎట్లా చేస్తే బాగుంటుంది, జనసేన పార్టీ నమ్ముకున్న కావు సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వాలి, పొత్తులో అధిక పాత్ర లేకపోతే పదవిలో కానీ అధికారంలో కానీ షేర్ ఉండాలనేది ఒక సీనియర్ నాయకుడు చేకొండ హరివంశరావు గారు వారు ఒక సీనియర్గా సలహా ఇచ్చేవారు. అది ఇటీవల కాలంలో తాడేపల్లిగూడలో జరిగిన జెండా సభలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో కొంత మరి చేకొండ హరివంశరావు గారు మానసికంగా కొంత ఆవేదనకు గురయ్యారు. ఆ పదవిని ప్లస్ కాపు సేన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీ అంతా కూడా రద్దు చేశారు, జిల్లా కమిటీలు, స్టేట్ కమిటీ. ఇప్పుడు కొత్తగా మన ఏలూరు చెందిన మరి ఏలూరు జిల్లా కాపు సేన అధ్యక్షులుగా ప్రస్తుతం ఉంటూ మరి ఎప్పుడైతే చేకొండ హరివంశరావు గారు ఆ కమిటీని కాపు సేన కమిటీ రద్దు చేశారో ఇప్పుడు కొత్తగా వ్యవస్థాపకంగా మన ఆంధ్రప్రదేశ్లో కాపు సేన వ్యవస్థాపక అధ్యక్షుడిగా మరి పొలిటికల్గా చాలా సీనియర్ నాయకులు, అదేవిధంగా కాపు సామాజిక వర్గంలో అందరికీ అన్ని పార్టీలకి ఆప్తులుగా ఉంటూ ప్రస్తుతం ఇటీవలే కాపు సామాజిక వర్గంలో ముఖ్యులందరూ కూడా కూర్చుని ఆంధ్రప్రదేశ్ కాపు సేన వ్యవస్థాపక అధ్యక్షులుగా పులి శ్రీరాములు గారిని నియమించారు. ఈ సందర్భంగా మన ఎంటీవీ తెలుగు డిస్ట్రిక్ట్ మీడియా తరఫున కూడా పులి శ్రీరాము గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు బీజేపీలో 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లో కాపులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. కాపు అభ్యర్థులు, కాపు సామాజిక వర్గ వ్యక్తులకు కూడా అసెంబ్లీ కానీ ఎంపీ కానీ టిక్కెట్లు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. కాపు సేన డిమాండ్ చేస్తుంది. వాళ్ళు ఎక్కడ సీట్లు అడుగుతున్నారు, ఎన్ని సీట్లు కావాలనే దాని మీద ఇప్పుడు మన ఎంటీవీ బిగ్ న్యూస్ టైం స్పెషల్ ప్రోగ్రామ్ లో
మరి పులి శ్రీరాములు గారు మనతో ఉన్నారు, వాటిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీరాములు గారు. ఏంటి ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు టీడీపీ జనసేన ఆల్రెడీ పొత్తుల్లో కాపులకు కొంచెం చోటు ఇచ్చారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా. అంటే మీకు ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంటే అన్ని పార్టీలు చూడాలి మీరు. ఇప్పుడు ఒక పార్టీగానే కాదు కాబట్టి అన్ని పార్టీలు ఆ సామాజిక వర్గాలకు సీట్లు ఇస్తే ఒక సామాజిక వర్గం వ్యవస్థాపక అధ్యక్షుడిగా మీరు హ్యాపీగా ఉండడానికి అవకాశం. ఇప్పుడు బీజేపీ కూడా అవకాశాన్ని ఆ ప్రాతినిధ్యం కల్పించాలని మీ ప్రధానమైన డిమాండ్. అవునండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పూర్వకాలంలో అగ్రవర్ణాలకు చెందిన పార్టీగా ఒక నానుడి భారతదేశంలో ప్రచారంలో ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన కాడి నుంచి ఆయన ఉత్తర భారతదేశంలో సమసామాజిక న్యాయాన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయన అమలు చేశారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కూడాను, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే కాపు సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ గా ఉందో దానికి మేము ప్రాధాన్యత ఇస్తామంటూ గత 10 సంవత్సరాలుగా లీకుల మీద లీకులు వదులుతా ఉన్నారు. ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నా లక్ష్మీనారాయణ గారిని, అదే టైంలో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారిని అధ్యక్షులుగా నియమించారు. అలాగే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు చాలా కష్టపడిన విషయం భారతదేశం అంతా కూడా చూశారు. దొరల దాష్టికాన్ని, దొరల ప్రభావాన్ని ఎదుర్కొని ఆయన బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని విజయ తీరాలకు అంచు వరకు ఆయన తీసుకెళ్లాడు. అలాంటి పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేసింది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం. దానికి రీజన్ అయితే ఏమీ కనపడతలేదు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దించేశారో అక్కడ భారతీయ జనతా పార్టీ కేడర్లో అయోమయం నెలకొంది. వాళ్ళు నిరుత్సాహానికి గురయ్యారు. వారి ఆత్మస్థైర్యం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో అధికారాన్ని చేపట్టవలసినటువంటి భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపట్టలేదు సరికదా. ఓ పక్కన మేము కాపు సామాజిక వర్గంగా మా సామాజిక వర్గానికి అందని ద్రాక్షగా మిగిలిపోయినటువంటి రాజ్యాధికారం నోటిదాకా వచ్చింది బండి సంజయ్ రూపంలో. అలాంటి దాన్ని మాకు కూడా కాకుండా చేసేసింది ఆ భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఓ పక్కన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అప్పటి వరకు అధ్యక్షుగా ఉన్నటువంటి సోమవీర్రాజును కూడా మార్చేశారు. అది పార్టీ అంతర్గత విషయం, దాని గురించి మేమేం బాధపడతలేదు. కానీ ఎంతో కష్టపడినటువంటి బండి సంజయ్ గారిని తీసేస్తే మాత్రం మాకు చాలా బాధ కలిగింది. ప్లస్ మరొక విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత సైమల్టేనియస్ గా నడ్డా అనే ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా కీలక నిర్ణయాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి తెలియకుండా జరగవు అనేటువంటిది మా అభిప్రాయం. మాకు 2 ప్రాంతీయ పార్టీ 2 సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నది కనుక భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కాపులకి న్యాయం చేస్తుంది అనేటువంటిది మాకు రకరకాల ప్రాధాన్యాల ద్వారా మాకు సమాచారం పంపిస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న 6 ఎంపీ స్థానాలకి అభ్యర్థులు ప్రకటించారు. అందుట్లో ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ అనేటువంటిది అది రాజ్యాంగబద్ధంగా ఇచ్చారు. ఇంకా 4 సీట్లు ఉన్నాయి. ఆ 4 సీట్లలోనూ మరి ఖచ్చితంగా బీసీలు ఉన్నారు, అత్యధిక జనాభా, కాపు సామాజిక వర్గం వారు ఉన్నారు. ఇద్దరికి ఒక బీసీలకు 1 సీట్ ఇచ్చి కాపులకు 1 సీటు, జనాభా ప్రాతిపదికన అయితే కాపులకు 2 సీట్లు ఇవ్వాలి, ఎంపీ సీట్లు. అలాగే తర్వాత ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు 10. ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఒక్కటి కూడా కాపులకు ఇవ్వకపోతే చాలా బాధాకరం. అది మరి జనాభా లెక్కను చూసుకుంటే మాకు 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి, 2 ఎంపీ స్థానాలు ఇవ్వాలి. ఈ 6 ఇక్కడ 10 2 ఇవ్వాలి. 2 ఇవ్వకుండా ఇది దేనికి సంకేతం వెళ్తుంది ప్రజల్లో? రేపు ఓట్ల బదిలీ ఉంది. ఈ 16 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. మా కాపుల ఓట్లు వాళ్ళకి బదిలీ కావాలి. మరి ఏమి వాళ్ళు ఆశించి ఈ రకంగా చేశారనేటువంటిది క్వశ్చన్ మార్క్ కాకుండా మాకు చాలా బాధగా ఉందని చెప్పి సందర్భంగా. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు 10 అసెంబ్లీ స్థానాలు, 4 సార్ 2 ప్రకటించారు కాబట్టి 4 ఎంపీ స్థానాలు. ఏ స్థానాలకి కాపు సామాజిక అని చెప్పి మీకు ఏమైనా ప్రతిపాదన ఏమైనా ఆలోచన ఉందా? ఆలోచన ఉందా అంటేనండి, కాపు సామాజిక వర్గం వారు కూడా భారతీయ జనతా పార్టీలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో కానీ ఒక ఎంపీ స్థాయిలో కానీ పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారండి. ఏ కాన్స్టిట్యూన్సీ అయితే కాపు సామాజిక వర్గం బలంగా ఉంది అక్కడ అభ్యర్థికి ఇస్తే మీకు కూడా బెటర్, పార్టీ కూడా విన్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కాన్స్టిట్యూన్సీ మీరు ఏమైనా ఎంపిక చేసుకునే ఆలోచన ఉందా?
ఖచ్చితంగా సోము వీర్రాజు గారు మొన్నటి వరకు అధ్యక్షత బాధ్యత వహించారు. అంతకుముందు, కన్నా లక్ష్మణ్ గారు కూడా అధ్యక్షుడు ఉన్నారు. ఇప్పుడు మరి ఆయనకి అకామిడేషన్ ఎక్కడ వరకు క్లారిటీ లేదు. అభ్యర్థి గారు ప్రకటించినట్లేరు, పార్టీ కూడా మారిపోయాడు ఆయన. అదే అంటున్నా. పార్టీ అదే కన్నా లక్ష్మణ్ గారు పార్టీ మారిపోయింటే అక్కడ ఇచ్చారు, టీడీపీలో టికెట్ ఇచ్చారు ఆయనకి. ఇప్పుడు తాజాగా పురంధేశ్వర్ గారికి ముందున్న సోమవీర్రాజు గారు చాలా వెరీ మోస్ట్ సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. మరి ఆయనకి రాజమండ్రి ఆయన ఉండే ప్రాంతం, మరి అక్కడ తీసుకెళ్లి పురంధేశ్వర్ గారిని పెట్టారు. మరి ఎలాంటి సంకేతం ఇచ్చినట్టు బీజేపీ నాయకత్వం కానీ, సరే తెలుగుదేశానికి సంబంధం ఉందా లేదా అని అంటే బీజేపీ వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి సీట్లు ఇస్తారు. టీడీపీ వాళ్ళకి సీట్లు ఇచ్చేసింది, ఈ 6 పార్లమెంట్లు మీకు ఇస్తున్నాం, మీరు అవునని పెట్టుకున్నాను. వాళ్ళు చేతులు కడుక్కున్నారు. బీజేపీ ఇప్పుడు ఏం చేయాలి? మీకు సోమవీర్రాజు గారు లాంటి సీనియర్ మోస్ట్ కాపు సామాజిక నాయకుడు, బీజేపీకి చాలా కీలకమైన నాయకుడు, అతనికి అకామిడేట్ చేస్తే బాగుంటుంది అనేది మీ యొక్క కాపు సేన డిమాండ్ ఏముంది? వాస్తవానికి రాజమండ్రి ఆయన స్థానిక, రాజమండ్రికి స్థానికుడు ఆయన. అక్కడ ఆయనకి సామాజిక బలం ఉందండి, రాజకీయంగా బలం ఉంది. అంతకుముందు ఎమ్మెల్యే గెలుస్తున్నాడు రాజమండ్రి నుంచి ఒక ఆయన. మరి అలాంటి పరిస్థితుల్లో సత్యనారాయణ గారు గెలుస్తున్నారు గతంలో, గత ఎన్నికలు 2014 ఎన్నికలు. మరి అలాంటి పరిస్థితుల్లో బలం ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఇవ్వకుండా, అంటే వేరే వాళ్ళకి ఇచ్చినందుకు మేము బాధపడలేదు, మాకు కావాలని మేము అడుగుతున్నాం. రాజమండ్రి మీద మీ ప్రధాన దృష్టి కాపు సేనకు ఉంది. అలాగే అట్ ది సేమ్ టైం ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. చెప్పండి. ద్వితీయ శ్రేణి నాయకులు ప్రతి అసెంబ్లీలో కూడా ఉన్నారండి కాపు సామాజిక వర్గం వారు బీజేపీలో. అయితే వారిని మరి పైకి తీసుకురావాల్సిన బాధ్యత అధిష్టాన వర్గం ఉంది. మేము ప్రత్యేకించి మీకు పలానా పేరు అంటే మేము చెప్పలేం, కానీ రాష్ట్రంలో చాలా చోట్ల అసెంబ్లీ క్యాండిడేట్లు కూడా ఉన్నారు. అవును ఉన్నారు. అయితే మన పర్టికులర్ అంటే ఇప్పుడు ఎన్నికలు పీక్ టైంకి వచ్చారు, క్యాండిడేట్లు సెలక్షన్ అయిపోయింది, కాన్స్టిట్యూన్సీలు ప్రకటించారు. ఇప్పుడు మిగిలింది బీజేపీ డిమాండ్, కాపు సేన డిమాండ్ లో బీజేపీ ఒకటే సీట్లు ప్రకటించలేదు కాబట్టి మీకు అదైనా ఒక క్వశ్చన్ లాగా ఉంది. కాబట్టి ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే మీరు పలానా టికెట్ ఉన్నారు, ద్వితీయ శ్రేణి నాయకులు బీజేపీలో కూడా కాపులు ఉన్నారు, ఆ పార్టీ అంటే ఆయనకి క్యాపబిలిటీ ఉండాలి, సమర్థత అంటే పార్టీలో ఆయనకు లీడర్షిప్ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎన్నికలు ఎదుర్కోవాలంటే అంగబలం, ఆర్థిక బలం ప్రధానంగా ఉండాలి. అవన్నీ కూడా బేరీ చేసుకుని పార్టీలు నిర్ణయిస్తాయి. మీరు ఏమైనా బేరీ చేస్తారు ఎక్కడన్నా? బేరీజు వేసామంటేనండి, సామాజికంగా మేము అడుగుతున్నాం, మా డిమాండ్ మాది, మాకున్న జనాభా ప్రాతిపాదిక మీద మేము టికెట్లు ఇవ్వమని మేము అడుగుతున్నాం అండి. ఈ రాష్ట్రంలో 1,42,00,000 మంది మేము జనాభా ఉన్నాం. అలాగే శాతం ప్రకారం చూస్తే 27% మంది ఉన్నాం. అంటే మా వాటా మాకు రావాలనేటువంటిది మా డిమాండ్ అండి. అక్కడ డబ్బులు ఉన్నాయా లేదా, క్యాండిడేట్ కి ఇవాళ ఉన్న పరిస్థితిలో డబ్బులు కూడా ఇంపార్టెన్స్ అని దానికి కావట్లేదు. అయితే అక్కడ అన్నిటినీ డబ్బుతో కాకుండా పార్టీ కూడా కొంత ఇవ్వాలండి, సీనియర్ సహకారం అందించి బడుగు బలహీన వర్గాలు పైకి వస్తారండి. ఎంతసేపు అగ్రవర్ణాలు, అసలు ఎంత ఆశ్చర్యం అంటే 6 సీట్లు 4 అగ్ర కులాల వాళ్ళకి ఇచ్చేసారంటే ఇంకా బీసీలలో కాపులు ఏమైపోవాలండి? ఈ రాష్ట్రంలో ఇంచుమించు బీసీలలో కాపులు 70-75% మంది ఉన్నాం. మరి మాకు అందరికీ అన్యాయం జరిగింది పార్లమెంటు సభ్యుల విషయంలో. మాకు న్యాయం కావాలి, ఎవరికో పెట్టినందుకు మేము బాధపడతాం, మాకు పెట్టమని మేము అడుగుతున్నాం. మా డిమాండ్ మా జనాభా ప్రతిపాదనలు మాకు న్యాయం చేయండి. ఇప్పుడు ఈ కాపు సేన తరఫున జాతీయ బీజేపీ నాయకత్వాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వాన్ని ఒక వినతి పత్రం ద్వారా ఇచ్చి కలిసి మీ డిమాండ్ ఫుల్ఫిల్ చేసిన ఆలోచన ఏమైనా చేస్తున్నారు? ఆలోచన అంటేనండి, యాక్చువల్ గా మేమైతే భావిస్తున్నాం ఇది నరేంద్ర మోడీ గారికి తెలియకుండా జరిగిందేమో అనేటువంటిది మాకు ఉందండి, గట్టి నమ్మకం మాకు. ఇది ఆయన జోక్యంగా కానీ జరుగుంటే ఆయన మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకత్వం ఢిల్లీతో సంప్రదించకుండా జరిగిద్దని ఎవరన్నా ఊహిస్తారా అనేది ప్రశ్న. ఊహిస్తారంటే వాళ్ళకి తప్పుడు నివేదిక ఇచ్చారంటే మాకు సమాచారం. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలే ఇవ్వాలి. పర్టికులర్ గా నేను నా నైజానికి అది అడ్డు మీకు తెలుసు. అయితే ఇక్కడ అధిష్టాన వర్గానికి ఎవరైతే నడ్డా గారు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రాష్ట్రం గురించి పంపిన నివేదికల్లో అవాస్తవాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది మాకు సమాచారం. ఓకే. ఇప్పుడు జరగాల్సింది 2 సీట్లు ఇచ్చేసారు, 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 4 ఒక ఎంపీ, అసెంబ్లీ స్థానం ఎన్ని అడుగుతున్నారు? మీ ప్రతిపాదన ఏంటి? మా ప్రతిపాదన మాకున్న దానికైతేనండి, మాకు మీరు అన్నట్టు 27% ఓకే, 27% సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి 6 సీట్లు లెక్కేసుకుంటే మాకు 2 రావాలండి. 4 సీట్లు అయితే 1 రావాలి.
ఎక్కడ ఏ పార్లమెంట్ వస్తే బెస్ట్ అని మీరు మాకు రాజమండ్రి కంపల్సరీ అండి. రాజమండ్రి పార్లమెంట్ అనకాపల్లిలో కూడా మాకు సామాజిక వర్గం ఉందండి. అంటే అక్కడ 3 సామాజిక వర్గాలు ప్రధానంగా ఉన్నాయి. కాపులు కూడా మెజారిటీగా ఉన్నారు. మరి అక్కడ సీఎం రమేష్ గారిని ఒక బీసీ అభ్యర్థి తీసుకెళ్లి కడప జిల్లాని తీసుకెళ్లి అక్కడ పెట్టారు. సీఎం రమేష్ గారు బీసీ కాదు సార్, ఆయన ఓసీ అభ్యర్థి సార్. ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారు. లోకల్ గా ఎంతో మంది ఉన్నారు నాయకులు. ఎట్లా ఓసీ అంటే ఎట్లా వెలమ సామాజిక వర్గం అండి. బీసీ వెలమ సామాజిక దొరలండి, బీసీలు కాదండి. బీసీలు కాదు. కొప్పి వెలమలో వెలమ దొరలు. కొప్పిలి వెలమ కాదు సార్, వెలమ ఉట్టి వెలమ, ఓసీ వెలమ, దొరలు. బీసీ లెక్క కాదు, బీసీలు కాదు సార్. కాబట్టి అక్కడ ఓసీకి ఇచ్చారు. కానీ అక్కడ ఓటు బ్యాంకు ఆయన ఆ జిల్లానా ఆ ప్రాంతమా కాదు కదా. మరి కాపులు అక్కడ చాలా మంది ఉంటారు కదా, బీజేపీలో కూడా గట్టి నాయకులు ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళు ఎందుకు బీజేపీ ఆలోచించట్లేదు? ఆలోచించలేదంటే ఇది రాష్ట్ర నాయకత్వం తప్పుదారి పట్టించిందండి అధిష్టాన వర్గాన్ని. మరి వీళ్ళకి కాపులకి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వకూడదనేది బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆలోచన అయి ఉంటుంది అనుకోవాలా? అయి ఉండొచ్చండి. ఎందుకంటే కేంద్ర నాయకత్వం ఏమో మా పట్ల సానుకూలంగా ఉంది. మా దగ్గర మాకు స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. మాకు కేంద్ర నాయకత్వం నుంచి స్పష్టమైనటువంటి సంకేతాలు మాకు గత 5-6 సంవత్సరాలుగా మాకు అందుతున్నాయి. మేము మీకు ఖచ్చితంగా మీకు ఇంపార్టెన్స్ ఇస్తామన్నారు. అలాగే సేమ్ టైం మన పవన్ కళ్యాణ్ గారికి హైయెస్ట్ అక్కడ గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. మేము దానికి ఏం కాదంటలేదు. కానీ ఓట్లు సీట్ల రూపంలో ఇవ్వాలి కదా. ఓట్లు మావి, సీట్లు కావాలి. ఓట్లు మావండి, సీట్లు ఎవరికి ఇచ్చేస్తే అలా ఊరుకుంటాం. కరెక్ట్. మాకు న్యాయం జరగమని ఎవరికి ఇచ్చారో మేము బాధపడతాం. మాకు న్యాయం కావాలి. 27% మంది ఉన్నటువంటి కాపులకి అన్యాయం జరుగుతాకి మేము సహించమండి. టు బి ఫ్రాంక్, మా ఓట్లు మీకు బదిలీ కావాలా అక్కర్లేదా? ఓట్లు మీకు అవసరమా లేదా? ఇవి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. రేపు మా క్యాడర్ కి మా ప్రజలకి మేము ఏం సమాధానం చెప్పం. నరేంద్ర మోడీ గారంటే మాకు మంచి సదభిప్రాయం ఉందండి. ఆయన అంటే మాకు గౌరవం ఉంది. ఆయన చక్కగా భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా తీర్చిదిద్దుతున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా మాకుంది. ఆయన నరేంద్ర మోడీ గారి పట్ల మాత్రం మేము 100% సానుకూలంగానే ఉన్నాం. అట్ ది సేమ్ టైం పార్టీ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఆయన నోటీస్కి వెళ్లకుండా చేస్తున్నారా, వెళ్ళి చేస్తున్నారా, ఇవన్నీ ఆ విషయాలు ఆయనకు తెలుస్తున్నాయా? ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి తెలుసు. మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కేటాయింపులు జరగలేదన్నట్టు స్పష్టంగా నేను చెప్పగలను. దీనికి ప్రధానమైన లక్ష్యం, మీ లక్ష్యం ఏంటి? ప్రస్తుతం సీట్లు కాపు సమాజానికి రావాలి. ఏంటి దీన్ని మీరు ఎంచుకున్న ఎజెండా? ఎట్లా ఏ విధంగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు? ఎజెండా అంటే ప్రస్తుతం ఇంకా మీడియానే మాకు న్యాయం చేయాలండి. నరేంద్ర మోడీ గారి దృష్టికి ఏదో ఒక రూపంలో మేము తీసుకెళ్ళాలి. ఇంటెలిజెన్స్ రకరకాలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలియదేం కాదండి. మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా, యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ గా, సిబిఐ ఎన్నో ఉన్నాయండి. కేంద్ర నిఘా వ్యవస్థలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది ఫీల్డ్ లో, వాళ్ళు తప్పుడు నివేదికలు ఇచ్చి సీట్లు సంపాదించుకోవచ్చు కొందరు. కానీ కేంద్ర నిఘా వ్యవస్థలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు దాకా ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు ఏ పొరపాటు చేయలేదండి. ఉన్నట్టుగా చెప్పేటువంటి కేంద్ర సంస్థలు ఉన్నాయి కనుక వాటి ద్వారా లేదా మీడియా ద్వారా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి వెళ్తుంది అనేటువంటిది మాకు విశ్వాసంతో మేము ఉన్నాం. ఒకవేళ మీరు కాపు సేన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆశించినట్టు కాపు సమాజం టికెట్ ఇవ్వకపోతే కాపు సేన ఓట్లు, కాపు సమాజం ఓట్లు బీజేపీకి డైవర్ట్ అవుతాయా, లేకపోతే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి? మేమైతే వాళ్ళు ఎలా ఉన్నా సరే నరేంద్ర మోడీ గారు అయితే మాత్రం మాకు పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ళకే చేస్తామండి. బీజేపీ, జనసేన, టీడీపీ అనే అలయన్స్ కి మేము చేస్తాం. కానీ సామాన్యమైనటువంటి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళి మేము ఓట్లు 100% బదిలీ అవ్వకపోతే అప్పుడు మేము కారణం కాదు దానికి. సంబంధం లేదు. మేము నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఏదైతే 2 రాష్ట్రాలకి నాయకత్వం కింద నన్ను రీసెంట్ గా ఎన్నుకున్నారో, 2 రాష్ట్రాల నాయకత్వం తరఫున మేము నరేంద్ర మోడీ గారు అంటే మాకు ఇష్టమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మేము ఆయన తెలంగాణలో మేము తీర్మానం కూడా చేసామండి. అక్కడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కూడా మాట్లాడి మా ఎజెండా కూడా అక్కడ చెప్పడం జరిగింది. తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారికి మేము మద్దతు ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో, ఇక్కడ అలయన్స్ కి మేము మద్దతు ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో. దాంట్లో ఏం మార్పు లేదండి. కానీ కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళేసరికి వాటి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భయపడతాం. అవును. మీరు జిల్లా పర్యటనకి వెళ్తే కాపు సమాచారం ప్రజలు మిమ్మల్ని బీజేపీ వాళ్ళు కనీసం టికెట్ ఇవ్వలేదు అని మిమ్మల్ని నిలదీస్తే రాష్ట్ర అధ్యక్షుడు, 2 రాష్ట్రాలకు అధ్యక్షుడిగా కాపు సేనకి మీరు ఎలాంటి ఆన్సర్, మీ వైపు నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది? నచ్చ చెప్తాకి ప్రయత్నం చేస్తామండి. కానీ అక్కడ మనకి గణాంకాలు చూస్తేనేమో 0. అవును. మేము మా వరకు మేము నచ్చ చెప్తాకి ప్రయత్నం చేస్తాం. అదే మేము భయపడుతున్నామండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల వాటి పట్ల మేము పూర్తిగా మేము పదే చెప్తా ఉన్నామండి. ఆయన పట్ల మాకు 100%
మాకు విశ్వాసంతో ఉన్నాం మేము. అవును. ఆయన ఎప్పటికైనా మాకు న్యాయం చేస్తాడని నమ్మకం మాకుంది. అలాంటి సంకేతాలే మాకు ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి. ఓకే. కానీ మరి ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయి నాయకత్వం అంటే ఒక డిమాండ్ అంటే పెట్టాలి కాబట్టి డిమాండ్. ప్రామిస్ ఒక డిమాండ్ పెడుతున్నాం. డిమాండ్ పెడుతున్నారు. 80% 4 ఎంపీల్లో ఒకటనే ఇవ్వాలి కదా, 10 మంది అసెంబ్లీ స్థానాల్లో 3 3 ఎమ్మెల్యే స్థానాలు ఒక కాపులకి ఇవ్వాలి, ఒక ఎమ్మెల్యే, ఒక ఒక ఎంపీ కాపులకి ఇవ్వాలి అనేది మీ ప్రధాన డిమాండ్. అవును సార్. ఇది మీరు ఇలా మీడియా ద్వారా ఇలా మన ఎంటీవీ ద్వారా కూడా కేంద్ర సంస్థలు, ఎందుకంటే మన ఎంటీవీ తెలుగు డిస్ట్రిబ్యూట్ అనేది ఒక లోకల్ ఛానల్ కాదు, ఇది అవునండి, అవునండి. ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్తది. ఎక్కడైనా ప్రధానమంత్రి చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు, భారతదేశంలో ఇతర దేశాలు కూడా చూడొచ్చు. ఇది మీరు చెప్పినట్టు నిఘా సంస్థలు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ రకరకాల నిఘా వ్యవస్థల ద్వారా సమాచారాన్ని శరవేగంగా ఆ పార్టీలకి రిపోర్ట్ చేస్తారు. అవునండి. ఇది మీరు మంచి ప్లాన్, మంచి వేదిక ఎంచుకున్నారు, బాగుంది. అవును సార్. కానీ మీరు అన్నట్టు ఒక ఎంపీ స్థానం 3 ఎంపీ స్థానాలు సాధిస్తే మీరు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా కొత్తగా వ్యవస్థలు అడ్జస్ట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా కాపులకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది కింది క్యాడర్ కూడా వాళ్ళకు హ్యాపీ ఫీల్ అవడానికి అవకాశం ఉంది. మరి ఆ విధంగా ఎలాంటి ఆలోచనకి ఎవరన్నా కలుపుకుని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మన సంబంధాలు ఉన్నాయి, మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ ప్రతిపాదన పంపించే ఆలోచన ఏమైనా చేస్తారా? పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్తామండి. అయితే ఏంటంటే మా అంతిమంగా మేము 2024 ఎలక్షన్ కి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అదే మాకు శాసనం. అది మేము ఆల్రెడీ తీర్మానం కూడా చేసాం 2 రాష్ట్రాల్లో కూడా. బీజేపీలో ఆయన చెప్పింది వేదం కదా, వేదం. మరి అలాంటప్పుడు ఆయన కూడా కాపు సామాజిక, మీరు కూడా కాపు సామాజిక, కాపు సేన కూడా పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి పూర్తి మద్దతు అని చెప్పేసారు ఆల్రెడీ. కాబట్టి త్రూది మీకు ప్రాపర్ ఛానల్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక ప్రయత్నం చేయొచ్చుగా, ఒక ప్రతిపాదన పెట్టొచ్చు కదా, ఒక అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఒకటి అడిగితే కనీసం ఏదో 2 అడిగితే 3 అడిగితే 1 ఏదో ఒకటి ఎంపీఓ ఎమ్మెల్యే ఏదో ఒకటి ఇస్తారు కదా సార్. అట్లా కూడా ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది నా అడ్వైజ్. అంతకంటే ఏం లేదు, మేము ఒకటే చెప్తున్నామండి. నాన్ లోకల్ గా ఇవాళ పరిస్థితులు బాగాలేదు, ప్రజలు అన్ని బేరీ చేసుకుంటున్నారు, డబ్బులతోనే అన్ని మనం చేయలేమండి. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇంకా నేను సామరస్యంగా ఉండేటువంటి విధానంతో చెప్తున్నాను కానండి, బ్యాంకులను కొల్లగొట్టిన వాళ్ళకి, బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళకి, బ్యాంకులు వేల కోట్లు ఎక్కొట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడెక్కడ పెడతా ఉంటే ప్రజలు అమాయకులు కాదండి. అనవసరంగా మా బాధ ఏంటంటే మాకు టికెట్ రాసినటువంటి బాధ ఎంత ఉందో, ఎట్ ది సేమ్ టైం నరేంద్ర మోడీ గారికి ఆయన నాయకత్వానికి ఇబ్బంది వస్తుందేమో ఇలాంటి నిర్ణయాల వల్ల. అభ్యర్థులు టికెట్లు అడగడం తప్పు కాదు మీరు. అవునండి, మీరు చెప్పినట్టు లూటీదారులందరూ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. పెట్టేస్తే ఎట్లా ఏ సంకేతం వెళ్తుంది? అదే భయపడుతున్నామండి. ఇందాక తమరు అడిగినట్టు మేము రేపు రాష్ట్ర పర్యటనకి నేను వెళ్ళాలండి, వెళ్తాము. ఏమంటే మీరు భారతీయ జనతా పార్టీ ఇలా చేసింది, దీనికి మీ సమాధానం ఏంటని చెప్పి నన్ను అడిగితే నేను ఏం చెప్పిన వాళ్ళకి నచ్చ చెప్తాం. నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టమయ్యా బాబు, ఆయన కోసం మనం పవన్ కళ్యాణ్ గారి కోసం చేయండి అని చెప్పి చెప్తా ఉంటాం. కానీ అది అందరూ 100 మంది మా మాటలు 80% ఆఫ్ కాపు పీపుల్ మా అండర్ లో ఉన్నారు, మా నాయకత్వంలో ఉన్నారండి. కానీ 80% రేపు బీజేపీ ఓట్లు వేస్తారు నేను నమ్మకంగా చెప్పలేరు. పవన్ కళ్యాణ్ గారు ఓటమి చెందితే కాపు సేనకి కాపులకి సంబంధం అది. మరి ఇప్పుడు బీజేపీ నాయకత్వం పునరాలోచన చెయ్యాలి కోరుతున్నాం, చెయ్యాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు డిమాండ్ చేస్తారా? ఈ ఏపీలో బీజేపీని కూడా మీరు సమన్వయం చేసుకుని కాపులకు కూడా టికెట్లు బీజేపీలో కూడా వచ్చేలా ప్రయత్నం చేస్తారు? బీజేపీ ద్వారా కూడా టికెట్ రావడానికి రాష్ట్ర జనసేన నాయకత్వం దృష్టికి మేము ఆల్రెడీ ఇవాళ పొద్దు నుంచి మేము తీసుకెళ్ళామండి. ఆఫ్ ది రికార్డ్ ఓపెన్ అవ్వాలి. ఎందుకంటే ఆఫ్ ది రికార్డ్ అంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా చెప్పడం అంటే కాపు సమాచారం గుడ్ మెసేజ్ అవుతుంది. అది అంటే మీరు ప్రయత్నాలు త్రూ ది మీడియా కాకుండా జనసేన పార్టీ అధినేత కూడా ద్వారా పంపించామంటే మీకు బెస్ట్ ఉంటది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన కూడా ట్రై చేస్తా అంటే ఆయన కూడా ఆ సమాచారం ఇంకా దగ్గరగా రావడానికి అవకాశం ఉంటుంది కదా. జనసేన నాయకత్వానికి కూడా పొద్దు నుంచి మీడియాకి ఎలాగైతే మా డిమాండ్స్ పంపించామో అలాగే మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పంపించామండి, బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా పంపించాం. వీళ్ళు ఎలాంటి తప్పుడు నివేదికలు ఇచ్చినా మేము బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా మా డిమాండ్స్ పంపించామండి. అయితే నరేంద్ర మోడీ గారికి వెళ్ళాలంటే ఇప్పుడు మీడియా ఉంది అన్ని చోట్ల, మీడియా బెస్ట్ మీ ముందుకు వచ్చి రావడం జరిగింది. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు శ్రీరామ్ గారు? ఫైనల్ గా అయితే మాకు మాట మాత్రం మార్చే ఇది కాదండి. మాది ఎప్పుడైతే సంస్థ పెట్టామో ఆ సంస్థ నిర్ణయం ముందే చెప్పేశాం. వాళ్ళు టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే ఇవ్వకపోయినా అనే మాట కాదండి, ఇస్తానికి ప్రయత్నం ఇవ్వాలని మా డిమాండ్ అండి. మా రేపు 2024 ఎలక్షన్ లో మాత్రం మా సంపూర్ణ మద్దతు బీజేపీ తరఫున, బీజేపీకే మా మద్దతు తెలంగాణలో, ఇక్కడ కూటమికి మా మద్దతు అండి ఆంధ్రప్రదేశ్ లో.
కాబట్టి కూటమిలో టికెట్లు ఇవ్వాల్సిందే. టికెట్లు ఇవ్వాలనే మా డిమాండ్. ఓకే, రైట్ సార్. మరి ఈరోజు ఎంటీవీ బిగ్ న్యూస్ టైం స్పెషల్ ప్రోగ్రామ్ లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ 6 ఎంపీ స్థానాలు 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది పొత్తులు. వీటిల్లో తప్పనిసరిగా 3 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ స్థానం ఖచ్చితంగా ఇవ్వాలి కాపు సేనకి, కాపు సామాజిక వర్గం. మరి కాపు సేన 2 రాష్ట్రాల వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరామ్ గారి డిమాండ్ ఇది. మరి ఇప్పటికే ప్రయత్నాలు చేసి అన్నారు. మరి త్రూ ది మీడియా ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ నాయకత్వానికి వెళ్ళడానికి మన ఎంటీవీ స్టూడియోలో నేను ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తానని చెప్పి పులి శ్రీరామ్ గారు అన్నారు. ఖచ్చితంగా మరి పులి శ్రీరామ్ గారు 2 రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాల్లో కాపు సేనకి వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యారు కాబట్టి కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలని, సఫలీకృతం సక్సెస్ఫుల్ గా కాపు సమాజం అంతా కూడా మరి కాపు సేనకి ఏమైతే డిమాండ్ చేశారో అవన్నీ సక్సెస్ అయినప్పుడే కాపు సమాజం అందరూ కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. మరి పులి శ్రీరామ్ గారు చేసే ప్రయత్నంలో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా మీరు ఎప్పుడు ఏ సమాచారాన్ని ఎప్పుడైనా ఆయా పార్టీ అధినేతలకి లేకపోతే త్రూ ది ఆయా నిఘా సంస్థలకు లేకపోతే ప్రజలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మీకు ఎప్పుడు వేదికగా ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించాలని చెప్పి కోరుకుంటూ పులి శ్రీరామ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,